పెద్ది మూవీ రిలీజ్ డేట్ మళ్ళీ వాయిదా పడుతుంది. సమ్మర్ లేదా దసరాకి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ అంట. షూటింగ్ లేట్ అవ్వడం వల్లనేనా లేక ఉస్తాద్ కోసమా? ఇంతకీ పెద్ది రిలీజ్ డేట్ ఎప్పుడా అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ యాక్ట్ చేస్తున్న భారీ మూవీ పెద్దిపై టాలీవుడ్లో ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత చరణ్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఏర్పడింది. రూరల్ బ్యాక్గ్రాఫ్లో పవర్ఫుల్ స్టోరీతో ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు బుచ్చిబాబు సన. చరణ్కు జోడీగా జాన్వీ కపూర్ యాక్ట్ చేస్తుండగా జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండడం మరో మెయిన్ అట్రాక్షన్గా మారింది. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి చిక్కిరి చిక్కిరి పాటకు మంచి రెస్పాన్స్ రావడంతో పెద్ది సినిమాపై అంచనాలు మరింత పైగా పెరిగాయి. టెక్నికల్గా కూడా ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ విషయానికి వస్తే మొదట్లో పెద్ది సినిమాను మార్చ్ 27న రిలీజ్ చేయాలనేటువంటి ప్లాన్లో మేకర్స్ ఉన్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు ఇప్పటికే ఫస్ట్ హాఫ్ను లాక్ చేసినట్లు కూడా వార్తలు కూడా వినిపించాయి. కానీ షూటింగ్ అనుకున్నటువంటి స్పీడ్లో కంప్లీట్ కాకపోవడంతో ఆ రిలీజ్ డేట్ సాధ్యం కాదనే టాక్ మొదలైంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇంకా దాదాపు నెల రోజుల షూటింగ్ వర్క్ పెండింగ్లో ఉందట. ముఖ్యంగా సెకండ్ హాఫ్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సీన్స్, ఓ స్పెషల్ సాంగ్ లాంటి షూటింగ్స్ పెండింగ్లో ఉన్నాయని కూడా సమాచారం. ఈ లేట్తో పెద్ది సినిమా రిలీజ్ డేట్పై రూమర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. ముందుగా అనుకున్న మార్చ్ 27న కాకుండా 2 నుంచి 3 నెలలు వాయిదా వేసి మే లేదా జూన్లో రిలీజ్ చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. సమ్మర్ సీజన్ కావడంతో ఆ టైంలో రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ పరంగా కలిసి వస్తుందని కూడా మేకర్స్ ఆలోచన ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి అప్డేట్ ప్రకారం ఈ సినిమాను ఏకంగా దసరా సీజన్కు పోస్ట్పోన్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. యూనిట్కి దగ్గరగా ఉన్నటువంటి వర్గాల ప్రకారం ఇంకా చాలా కీలకమైనటువంటి షూటింగ్ మిగిలి ఉండడంతో తొందరపడి రిలీజ్ చేయకూడదనే అటువంటి ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. లేటెస్ట్ టాక్ ప్రకారం చూస్తే పెద్దిని దసరా వరకు వాయిదా వేసే అవకాశాలున్నాయని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఫస్ట్ హాఫ్ను మాత్రమే పూర్తిగా లాక్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ఏఆర్ రెహమాన్కు ఆర్ఆర్ పంపించినట్లు కూడా అప్డేట్. అయితే ఇక సెకండ్ హాఫ్లో చరణ్పై షూట్ చేయాల్సినటువంటి ఓ స్పెషల్ సాంగ్తో పాటు భారీ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ప్లాన్ చేశారట. దీనికోసం నెక్స్ట్ షెడ్యూల్ను యూరోప్లో నిర్వహించబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అక్కడ చరణ్ లుక్ అండ్ యాక్షన్ సీన్స్ సినిమాకు హైలైట్గా నిలుస్తాయని యూనిట్ భావిస్తుంది. మరోవైపు ఈ సినిమా నుంచి రెండో సాంగ్ను కూడా రిలీజ్ చేయాలని మేకర్స్ మొదట సంక్రాంతి టైంను టార్గెట్ చేశారు. కానీ సినిమా వాయిదా పడేటువంటి అవకాశాలు పెరగడంతో ఆ పాట రిలీజ్ను కూడా వాయిదా వేసినట్లు సమాచారం. మొత్తానికి పెద్ది సినిమా విషయంలో స్పష్టమైనటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాకపోయినా షూటింగ్ డిలే కారణంగా మార్చిలో కాకుండా సమ్మర్ లేదా దసరా సీజన్కు షిఫ్ట్ అవుతుందన్నటువంటి రూమర్లు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. చరణ్ కెరీర్లో మరో భారీ హిట్గా నిలవాలనేటువంటి లక్ష్యంతో మేకర్స్ ఎలాంటి రాజీ పడకుండా సినిమాను పూర్తి చేయాలనుకుంటడంతో ఫ్యాన్స్కి మాత్రం ఎదురుచూపులు తప్పేలా లేవు. మొత్తంగా అటు చాలా రిలీజ్ డేట్లు అనుకున్నప్పటికీ మార్చ్ 27 అంటే రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా రిలీజ్ చేయాలని కూడా చాలా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. కానీ అనుకున్నట్టుగానే అన్నీ జరిగాయి. కానీ గతంలో అక్కడ వర్షాల కారణంగా పెద్దికి సంబంధించినటువంటి భారీ సెట్ వేయడం, ఆ సెట్ కూడా వర్షాల్లో కొట్టుకుపోవడం, సో ఇలా కొంచెం డిలే మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేసి అది వేయడం వల్ల గతంలోనే షూట్ లేట్ అయిపోయింది. ఇకపోతే మార్చ్ 27 అంటే డెఫినెట్గా అది రామ్ చరణ్ బర్త్డే కాబట్టి చాలా మంచి వైబ్ వస్తుందని కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి విషయం ప్రకారం ఏంటంటే ఇంకా 30 రోజుల టైం, అంటే ఇది ఆల్మోస్ట్ జనవరి కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక ఫిబ్రవరి మొత్తంలో కూడా షూటింగే సరిపోతుంది. ఇంకా దానికి కొంచెం ప్యాచ్ వర్క్స్ అవి ఉంటాయి, దానికి సంబంధించినటువంటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఉంటాయి, దాని తర్వాత ప్రమోషన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ పెద్ది మూవీ పాన్ ఇండియా మూవీ కాబట్టి అక్కడ శివరాజ్ కుమార్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు కాబట్టి అన్ని స్టేట్స్లలో తిరిగి సినిమాని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి ఇంత తక్కువ టైంలో సినిమా రిలీజ్ చేసి దెబ్బ తినేదానికంటే డెఫినెట్గా కొంచెం ఆ ప్లేస్లో ఆగిపోతే బాగుంటుంది అని కూడా వినిపిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ టైంకి ఎప్పుడో మెన్షన్ చేసినా కానీ డెఫినెట్గా ఇదిగా పాసిబుల్ అయ్యే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే అది కాదు, ఇంకా ఆల్మోస్ట్ 1 మంత్లో షూటింగ్ అండ్ దాని తర్వాత ఎడిటింగ్ అండ్ దాని తర్వాత ఆర్ఆర్ ఇవన్నీ చూసుకొని ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయాలంటే ఇప్పుడున్నటువంటి టైం డెఫినెట్గా సరిపోదు. ఇన్ కేస్ ఇప్పటి వరకు అయితే జనవరి కంప్లీట్ వర్కల్లా, జనవరి ఎండ్ వరకల్లా షూట్ మొత్తం కంప్లీట్ అయ్యి ఇంకొక 1 మంత్ ఫిబ్రవరి టైం ఉంటుంది, ఇంకా మార్చ్ ఉంటుంది. కాబట్టి మార్చ్ స్టార్టింగ్ వీక్ నుంచి వెళ్ళి ప్రమోషన్ స్టార్ట్ చేస్తే సినిమాకు ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ వచ్చేది. బట్ ఇప్పుడు అలాంటి ఛాన్స్ అయితే లేదు. ఇంకా దాంట్లో యాక్ట్ చేస్తున్నటువంటి మెయిన్ యాక్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళట ముంబై తిరగాలి, డెఫినెట్గా బెంగళూరు తిరగాలి, హైదరాబాద్ తిరగాలి. సో ఇవన్నీ తిరిగి ప్రమోట్ చేయడం, కొంచెం సినిమాని బజ్ స్టార్ట్ చేయడంలో టీం కొంచెం డెఫినెట్గా ఇబ్బందులు పడేటటువంటి ఛాన్స్ లేకపోలేదు టైం తక్కువ ఉండడం కారణంగా. సో మొత్తంగా ఈ రిలీజ్ డేట్ మరి ఏంటి అని అంటే డెఫినెట్గా అదే మార్చ్ 27ని
డెఫినెట్గా దాంట్లో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ని దింపాలని కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే అటు మైత్రి మూవీ మేకర్స్, పెద్దికి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ వాళ్ళే, ఇక్కడ ఉస్తాద్కి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా వాళ్ళే, కాకపోతే సమ్ కో ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా వేరే వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మెయిన్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు కాబట్టి ఆ రిలీజ్ డేట్ని ఏదైతే పెద్ది ఉందో పెద్దిని పోస్ట్ పోన్ చేసిన తర్వాత అక్కడ అదే డేట్లో ఉస్తాద్ భగత్ సింగ్ని దింపాలని కూడా మేకర్స్ చాలా గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లయితే వినిపిస్తుంది. ఇప్పటివరకు అయితే పెద్దికి సంబంధించినటువంటి అప్డేట్ ఇలా ఉంటే, ఇక ఉస్తాద్కి సంబంధించింది ఏంటంటే ఆల్రెడీ డబ్బింగ్ పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇక రిమైనింగ్ పవర్ స్టార్ ఒక్క డబ్బింగ్ ఒకటి చెప్తే మిగతా కంప్లీట్ అన్ని అంటే లాస్ట్గా ఉన్నటువంటి ఆర్టిస్టుల డబ్బింగ్స్ కావచ్చు, ప్రొడక్షన్స్ ఆయన సంబంధించినటువంటి టెక్నికల్ వర్క్స్ కావచ్చు, అవన్నీ కూడా కంప్లీట్ చేసి పెట్టుకున్నారు ఉస్తాద్ టీమ్. ఇక మిగిలిందల్లా పవర్ స్టార్ డబ్బింగ్ ఒకటే. సో పవర్ స్టార్ డబ్బింగ్ అయిపోతే ఒక ఫైనల్ కాపీ వచ్చేస్తే అది చూసుకొని క్లారిటీగా చాలా టైం ఉంది. ఇన్కేస్ ఇలా ఈరోజు డెఫినెట్గా మార్చ్ 27 అంటే జనవరి లాస్ట్కి వచ్చింది, ఫిబ్రవరి మంత్ మొత్తం ఉంది, ఇంకా మార్చ్లో 20 days సరిపోతుంది ప్రమోషన్స్కి. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నటువంటి అన్ని డేట్స్కి పక్కాగా ఉస్తాద్ది పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. కాబట్టి పెద్ది రిలీజ్ అంటే అబ్బాయి ప్లేస్లో బాబాయిని దింపాలని కూడా చాలా పక్కాగా ప్లాన్ జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. ఇక పెద్దికి సంబంధించి అయితే అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు, కానీ డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి టైం చూస్తే మాత్రం పెద్ది పోస్ట్ పోన్ అవ్వడంలో ఎలాంటి సందేహం లేదని అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇకపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా అనౌన్స్ చేసేటువంటి స్టేజ్లో చరణ్ చాలా బిజీగా ఉన్నారు కాబట్టి అటు సుకుమార్ది అండ్ చరణ్ది ఉంటుంది, దాని తర్వాత సందీప్ రెడ్డి వంగ అంటున్నారు. బట్ లేదు అని అంటే ప్రశాంత్ నీల్తో ఉండేటువంటి ఛాన్స్ కూడా లేకపోలేదు. ఎక్కువగా ప్రశాంత్ నీల్ది అయితే వినిపిస్తుంది, కానీ గేమ్ చేంజర్ ఏదైతే చేసినటువంటి లాస్ ఉందో అది పెద్దితోటి కంప్లీట్గా మర్చిపోవాలి అని కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ హరిహర వీరమల్లుతోటి పవర్ స్టార్ ఓజీతోటి దాన్ని సిట్రైట్ చేసేసాడు. ఇక బోలా శంకర్ తోటి వచ్చినటువంటి లాస్ని ఎంఎస్జీ తోటి అంటే మనశంకర్ వరప్రసాద్ తోటి మెగాస్టార్ కూడా సిట్రేట్ చేసేశారు. ఇక మిగిలిందల్లా చరణ్ వంతు గేమ్ చేంజర్కి అయినటువంటి లాస్ని ఇప్పుడు పెద్దితో భర్తీ చేయాలి. అలా చేయాలంటే చాలా పక్కా ప్లాన్ తోటి ఎక్కడ కూడా రాజీ పడకుండా కంప్లీట్ ప్లాన్ తోటి వచ్చి దిగి ఆ భర్తీని కంప్లీట్గా ఏదైతే గేమ్ చేంజర్కి అయినటువంటి దెబ్బని, ఆ గాయాన్ని పెద్దితో డెఫినెట్గా మాన్పాలని కూడా చరణ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి తగ్గట్టే మేకర్స్ కూడా రకరకాలైనటువంటి వ్యూహాలు అయితే పనిస్తున్నారు. సో సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమా కంప్లీట్గా రూరల్ బ్యాక్గ్రాఫ్లో జరిగేటువంటి ఒక స్టోరీ కాబట్టి ఆ స్టోరీని చాలా కొత్తగా ప్రజెంట్ చేపిస్తున్నారు. పెద్ద క్రికెట్ సంబంధించినటువంటి ఎపిసోడ్ మొత్తం ఒక పార్ట్ మాత్రమే. సినిమాలో చాలా బలమైనటువంటి ఎమోషన్స్ అండ్ చాలా కొత్త కథ ఉంది, అవేది బయటికి చెప్పట్లేదు అని కూడా బుచ్చిబాబు చాలా ఇంటర్వ్యూస్లలో చెప్పారు. సో అందుకోసమనే పెద్ద మీద ఇంత ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోతున్నాయి. ఆ సాంగ్ ఒకటి చేయడం, ఇంకోటి సెకండ్ సాంగ్ కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి, కానీ ఈ రిలీజ్ డేట్ కొంచెం డౌట్లో ఉన్నటువంటి కారణంగానే సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ చేయలేదన్న కామెంట్స్ కూడా చాలా గట్టిగా వినిపించాయి. సో చూడాలి మరి, ఇన్ కేస్ పెద్ది గనక కొంచెం అటు ఇటు అయితే మాత్రం డెఫినెట్గా ఆ దాంట్లోకి ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఫైనల్గా చూసుకుంటే అబ్బాయి ప్లేస్లో బాబాయ్ దిగుతున్నాడు. సో మొత్తంగా మెగా ఫ్యాన్స్కి మాత్రం ఏదైనా ఆ డేట్లో ఒక మెగా మూవీ అయితే రాబోతుండడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ హరీష్ శంకర్ అండ్ పవర్ స్టార్ కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళిద్దరిది ఎవర్ గ్రీన్ కాంబో గబ్బర్ సింగ్ మళ్ళీ రిపీట్ అవుతుందా లేదంటే ఇంకేదన్నా చూడాలంటే మాత్రం డెఫినెట్గా మార్చ్ 27 వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇప్పటివరకు ఇది అఫీషియల్ అప్డేట్ అయితే కాదు, కానీ మేబీ ఎప్పటికైనా కానీ అనౌన్స్ చేసే ఛాన్సెస్ అయితే లేకపోలేదు ఈ 2-3 రోజులలో. సో మరి అటు పెద్ది రిలీజ్ డేట్ డెఫినెట్గా వాయిదా పడితే అబ్బాయి ప్లేస్లో బాబాయ్ రావడం మీరెలా అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.